హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా కొరమేను చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. ఇది అన్నంలోకైనా రాగి సంకట్లోకైనా చాలా బాగుంటుందండి. కరెక్ట్ పులుపు వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చేపల పులుసుకు మించిన ఇంకో కూర ఏముండదు. సో దీన్ని ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొరమేను చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో క్విక్గా చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా ఇక్కడ చింతపండును నానబెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ తీసుకున్న చింతపండు మీడియంగానే ఉంది పులుపు. సో మీరు తీసుకున్న చింతపండు కనుక కొంచెం పులుపు ఎక్కువ ఉంటే కొంచెం సైజ్ తగ్గించుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండును తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే దీనికోసం ముందుగా చేపలను కూడా ఈ విధంగా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. అలా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. అలాగే ముక్క కూడా చప్పబడిపోకుండా ఉంటుంది. నేను ఇక్కడ తీసుకున్న చేప బరువు సుమారు 2 కేజీలు ఉంటుందండి. మీరు ఈ విధంగా 100 గ్రాముల వరకు చింతపండును తీసుకున్నారనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోండి. మనం ఏదైతే టేబుల్ స్పూన్తో యాడ్ చేసుకుంటామో అదే టేబుల్ స్పూన్తో జీలకర్రను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 8 నుంచి 9 వరకు లవంగాలు, అలాగే 2 యాలకులను కూడా యాడ్ చేసుకొని ఇది మెత్తగా పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, చేపల పులుసుకు టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. పులుసులోకి ఎప్పుడు మెంతులు స్కిప్ చేయకూడదండి, మెంతులు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 చిన్న సైజు ఉల్లిపాయలను ఇలా నేను చూపిస్తున్నట్టుగా పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ని మొత్తాన్ని ఆయిల్లో యాడ్ చేసుకొని మొత్తం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గించుకుంటేనే పులుసుకు చిక్కదనం వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. మనకి ఇది ఆయిల్ తేలినట్టయితే ఇలాగా పచ్చివాసన పోయినట్టేనండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి ఒక 2 చిన్న సైజు టమాటాలను ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకోండి. పులుసులో మరిగితే ఆ పచ్చిమిర్చికి చాలా టేస్ట్ ఉంటుంది, తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం చేపల పులుసుకి ఎక్కువగానే పడుతుంది, 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండును ఈ విధంగా గుజ్జులా తీసుకొని నీళ్ళని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సుమారుగా ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని యాడ్ చేసుకున్నానండి, చింతపండు నీళ్ళను. మీరు కూడా ఆ విధంగానే చింతపండు నీళ్ళను యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ఒకటిగా పేర్చేసుకోండి. మనం ఇక్కడ పేర్చుతున్నప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా ఒకదానిపైన ఒకటి కాకుండా పేర్చుకున్నాం అనుకోండి, మనకు మళ్ళీ కలిపే ఛాన్స్ ఉండదు కదా. సో దట్ అవి కూడా ఈజీగా ఉడికిపోతాయి. నేను చూపిస్తున్నట్టుగా ఒకదాని పక్కన ఒకటి జాగ్రత్తగా పేర్చేసుకోండి. సో దట్ ఈజీగా ఉడుకుతుంది. దాంట్లోకి ఉప్పు కారాలు కూడా బాగా వెళ్తాయి. చూడండి, మరుగు పట్టింది. ఇలా మరుగు పట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత
మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు నూనె మొత్తం ఈ విధంగా పైన తేలేంత వరకు మరిగించండి మీడియం ఫ్లేమ్లో. చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి అయితే ఇంక చాలా బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎప్పుడు చేపల పులుసు చల్లారిన తర్వాత తినండి, మనకి కరెక్ట్గా ఫ్లేవర్స్ అలాగే పులుపు అనేది బాగా తెలుస్తుంది. అంతేనండి. ఈ విధంగా నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు నీచు వాసన రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.